నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీకు బాధ్యత ఉంటే 10 ఏళ్లలో నువ్వు మీ అయ్య కలిసి బావ బొమ్మర్దులు కలిసి తెలంగాణలో నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగ నియామక పత్రాలు అమ్ముకున్నారు, దానిపైన స్పష్టత ఇయ్యు. మరి ఎందుకు ఆ పరిస్థితికి తీసుకొచ్చినావు, దానిపైన స్పష్టత ఇయ్యు. దానిపైన మాట్లాడకుండా సిగ్గుశరం లేకుండా తెలంగాణ ఏదో మీ గడి, మీ అయ్య ఏదో రాజు, మీ అయ్యకి నోటీస్ ఇవ్వద్దు, నీకు నోటీస్ ఇవ్వద్దు, మిమ్మల్ని విచారణ చేయొద్దు, మిమ్మల్ని వెలువద్దు అని చెప్పి ఈరోజు మీ సొంత చెల్లె మిమ్మల్ని అంటుంది మీది రాచరక పాలన అని చెప్పని. ఓ దొర పరిపాలన అని మీ సొంత చెల్లె మీ కుటుంబ సభ్యురాలే మాట్లాడుతుంది. నీ ఇల్లుని నీకు చక్కబెట్టుకోనికి శాతనైతే లేదు, నీ ఇల్లును చక్కదిద్దుకోనికి శాతనైతే లేదు. సొంత కుటుంబ సభ్యురాలు బయటకు వచ్చి ఈరోజు మీరు దొంగ లుచ్చాలు అవ్వడని చెప్పి మాట్లాడుతుంది. దానిపైన మీరు స్పష్టత ఇవ్వకుండా ఈ రకమైన మాటలు మాట్లాడటము, ఇటువంటి చేష్టలు చేయడం అనేది మంచిది కాదు. ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా కేటీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో నిన్ననో ఇయ్యాలనో టీజీపీఎస్సీ కూడా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో 1 టైం పాస్వర్డ్ తోటి మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. 60 లక్షల 30 లక్షల మంది అందులో రిజిస్టర్ అయినట్టు కూడా, అంటే అధికారిక సమాచారం ఏదైతే మనం బయట ఉంది 1 టైం రిజిస్ట్రేషన్కి త్వరలో కొలువులు టీజీపీఎస్సీ పరిధిలో వస్తాయని చెప్పని ఏదైతే 1 టైం పాస్వర్డ్ తోటి టీజీపీఎస్సీ కూడా నిన్న మొన్న రిలీజ్ చేసినట్టుంది. వాళ్ళు కూడా వాళ్ళ అఫీషియల్గా ఏది రిజిస్ట్రేషన్ చేసుకోమని, అంటే ఒక స్పష్టతతోటి ఒక విజన్ తోటి తెలంగాణ రాష్ట్రంలో యువకులకు ఒక భరోసాని ధైర్యాన్ని కల్పించాలని ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. దాంతోపాటు పోలీస్ శాఖ ఇతర శాఖలలో కూడా రిక్రూట్మెంట్స్ అనేవి ఆల్రెడీ పోలీస్ కానీ రెవెన్యూ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇతర డిపార్ట్మెంట్స్ కూడా నోటిఫికేషన్స్ ఇస్తున్నాయి. ఆయా డిపార్ట్మెంట్స్ కూడా అవన్నిట్లో కూడా అన్ని కూడా అండర్ ప్రాసెస్ ఉన్నాయి. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరొక పెద్ద రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి వారు కూడా 14,000 ఉద్యోగాలు రిక్రూట్ చేస్తామని చెప్పి వారు కూడా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ చెప్పినాక కూడా దేనికోసం రెచ్చగొడుతున్నావు, ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు? 10 ఏళ్ళు మరి నీకు సోయి ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడలేరు? 10 ఏళ్ళు పేపర్ లీక్ అయితే కనీసం టీజీపీఎస్సీని కూడా ప్రక్షాళన చేయలేదు. పాపం ఆ రోజు ఒక చెల్లి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి ప్రవళికను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి వాళ్ళ అన్నని వాళ్ళ అమ్మని వాళ్ళని పిలిపించి మాట్లాడి ఈరోజు వాళ్ళ కుటుంబం అంతా బాధపడుతుంది. ఆ రోజు మమ్మల్ని మంత్రులతోటి వాళ్ళందరితోటి ఎత్తుకొచ్చి ఇబ్బంది పెట్టి వీడియోలు తీపిచ్చారు అని ఇయ్యాలకు కూడా పాపం వాళ్ళ తమ్ముడు వచ్చి కలుస్తూ ఉంటాడు. అన్న ఆ రోజు మోసం చేసారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పారు. తెలంగాణ నిరుద్యోగ యువత కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మీ ప్రభుత్వం, మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, మీకోసం ఏర్పడిన ప్రభుత్వం, మన భవిష్యత్తు కోసం ఆలోచించే ప్రభుత్వం. ఒక మంచి ముఖ్యమంత్రి మనకున్నారు, ఒక విజనరీ లీడర్ మనకున్నాడు. గతంలో కేటీఆర్ ఏం ప్రమోట్ చేస్తుండే తెలంగాణ రాష్ట్రంలో? డ్రగ్స్ని అమ్మే వాళ్ళు కేటీఆర్ దోస్తులు, డ్రగ్స్ని సేవించే వాళ్ళతోటి కేటీఆర్ దావత్ చేసుకునేటోడు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్ళి ఎంత చదువుకున్నా ఇంకా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది, చదివే ప్రాధాన్యత అనే దిశగా ఈరోజు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. క్రీడలు ముఖ్యము, మద్యానికి దానికి బానిసలు కావద్దు, క్రీడలు ఆరోగ్యానికి ముఖ్యమని చెప్పి మెస్సీ గారితో ఫుట్బాల్ మ్యాచ్ ముఖ్యమంత్రి గారు ఒక స్పిరిట్, ఒక ఇన్స్పిరేషన్ తెలంగాణలో యువతకి ఇవ్వడం జరిగింది. ఇవన్నిటినీ జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈ దొంగలు మాట్లాడుతున్నారు. ఈ దొంగలు 10 ఏళ్ళు మన పట్ల ఏ రకంగా వ్యవహరించారో మనం ఒకసారి ఆలోచించాలి. ఈ దొంగల మాటలు నమ్మితే మన పరిస్థితి ఏ రకంగా ఉండే మనం ఆలోచించాలి. ఇది మీ ప్రభుత్వము, తప్పనిసరిగా అతి త్వరలో ఇవన్నీ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ రిజర్వేషన్స్ దానిపైన కూడా మాట్లాడి నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లోపల తప్పనిసరిగా సంపూర్ణ విశ్వాసం నమ్మకం నాకుంది. ముఖ్యమంత్రి గారు ఈ ఉద్యోగాల పైన ఒక భారీ ప్రకటన తప్పనిసరిగా చేస్తారు. అండ్ ఏ సమయంలో ఏ రకంగా వస్తుంది కూడా స్పష్టత ఇస్తారు. ఈ దొంగల మాటలు నమ్మి వీళ్ళ మాటల్లో పడి మీరు మీ సమయాన్ని వృధా చేసుకుంటే నోటిఫికేషన్లు వచ్చినాక చదువుకోలేదని చెప్పి బాధపడితే మీరు ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలంగాణలో యువకులకి ఏదైతే రేపటి తెలంగాణ భావి భారత పౌరులకు నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు ఏదైతే మాటలు చెప్పి మా హయాంలో ఇచ్చే నోటిఫికేషన్, మా హయాంలో పెట్టిన ఎగ్జామ్లు అంటే మరి మీ హయాంలో ఇచ్చే నోటిఫికేషన్, మీ హయాంలో పెట్టిన ఎగ్జామ్లకి మరి నియామక పత్రాలు ఇవ్వడానికి ఏం అడ్డం వచ్చింది? ఎందుకు ఆ రోజు మీకు ఇచ్చే సోయి లేకుండే, ఎందుకు ఇవ్వాలనే ఆలోచన మీకు లేకుండే? 2017కి వెళ్ళి మొదలు పెడితే 23 వరకు, అంటే 6 సంవత్సరాలు ఒక నోటిఫికేషన్ వచ్చినాక 6 ఇయర్స్ వరకు నియామకాలు ఇవ్వలేదు.
అంటే నిరుద్యోగుల పట్ల మీ సో ఏ రకంగా ఉండే, మీ చిత్తశుద్ధి ఏ రకంగా ఉండే చాలా స్పష్టంగా యావత్ తెలంగాణ సమాజం చూసింది. మేము నియామక పత్రాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే కూడా కాళ్ళల్లో కట్టెలు పెట్టి ఆపే ప్రయత్నం చేసినాం. ఈరోజు 70,000 మందికి ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయి, వీళ్ళకు ఉద్యోగాలు రాకూడదని చెప్పి కూడా అడ్డుకున్న వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ అండ్ కంపెనీ. ఈ కేడీ కంపెనీ మాటలు నమ్మకండి. ఈ కేడీ అండ్ కంపెనీ వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి కాబట్టి ఈరోజు మనం వాళ్ళకు గుర్తుకొచ్చినాము. 10 ఏళ్ళు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజన్నా కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడినరా ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు వారానికి కనీసం ఒక్కసారన్నా తెలంగాణలో యువకులని, విద్యార్థులని, అదేవిధంగా ఉద్యోగాల పైన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండ్రు. అంటే రేపటి తెలంగాణ నిజంగా మంచి కావాలి, బాగుపడాలి, రైజింగ్ తెలంగాణ విజన్ 2047 కళ నిజం అవ్వాలంటే తెలంగాణలో ఉన్న ప్రతి యువకునికి ఉద్యోగం వస్తేనే అది సాధ్యమని ఈ ప్రజాప్రభుత్వం నమ్ముతుంది. అది ఇప్పించాలి, ఇప్పించడానికి అవకాశాలు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తుండ్రు. ఆ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తుంటే అది జీర్ణించుకోలేక, తట్టుకోలేక విషయం చింపే ప్రయత్నము కల్వకుంట్ల తారక రామారావు గారు చేస్తున్నారు. దయచేసి ఇటువంటి దొంగల మాటలు నమ్మొద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి, యువకులకి